సాహిత్య విలువ గురించి, గురుతత్వం గురించి ఇంతకు ముందు వీడియోలో ఒకసారి చెప్పినాను. అన్నమాచార్యుల పేరుతో జిల్లా రావడం సంతోషమైనప్పటికీ ఆ అన్నమయ్య జిల్లాగా ఉండడం మంచిది కాదని అన్నమాచార్యులుగా పేరు మార్చాలని కోరాను. కానీ ప్రభుత్వం వారు అసలు అన్నమయ్య పుట్టిన రాజంపేటనే ఆ అన్నమయ్య జిల్లాలో లేకుండా కడప జిల్లాలో కలిపి కోడూరును తిరుపతిలో కలిపినారు. అంటే దీన్ని బట్టి ఒకటి గుర్తొస్తుంది. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే ఒకడు పెద్దవాడు కాపులు తెంకోమైనాడంట. ఒక చిన్నవాడు ఏమన్నా దాన్ని సరి చేస్తాడేమో అని చెప్పి వాడికి చెప్తే వాడు కమ్మలుగా ఓడబెట్టుకొని పోయినాడంట. అట్లాగా అన్నమయ్య జిల్లా కేంద్రంలో కాపోడంటే ఒకడు పెద్దవాడు రాయచోటి కేంద్రంగా మారిస్తే ఇంకొకడు వచ్చి వాడికి మొరపెట్టుకుంటే వాడు ఇంకా ఆ రాయచోటి కన్నా ఇంకా దూరంలో ఉండే మదనపల్లిని కేంద్రంగా చేసి ఆ జిల్లాను అసలే ఆ అన్నమయ్య పుట్టిన రాజంపేటను ఆ జిల్లాలో లేకుండా చేసినారు. ఇది మన పాలకుల తెలివితేటలు. సాహిత్య విలువలు, గురుతత్వం తెలిసిన వారు ప్రభుత్వంలో ఉండాలి. కనీసం సాహిత్య విలువలు తెలియని చాలామంది ప్రభుత్వంలో ఉన్నారు. కానీ వారికి తెలియకపోయినా వారికి సలహాలు ఇచ్చేదానికైనా మంచి సాహిత్య విలువలు తెలిసిన వారిని, సనాతన ధర్మాన్ని సంకలో పెట్టుకున్నాను, మూట కట్టుకున్నాను, మగాడ కట్టుకున్నాను అని చెప్పి నాయకులంతా ఏం చేస్తున్నారు నాకు అర్థం కావటం లేదు. సనాతన ధర్మం అంటే ఏందో తెలుసుకొని దాని గురించి మాట్లాడితే బాగుంటుందని కోరుకుంటున్నాను.